ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారా నాచారంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించేందుకు బీజేపీ నేతలు ఈటెల రాజేందర్కు ధన్యవాదాలు తెలిపారు. నాచారం డివిజన్ అధ్యక్షుడు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నేతలు మాట్లాడారు. నాచారం డివిజన్లో అత్యంత కీలక సమస్య అయిన హెచ్ఎంటీ నుంచి అబ్సీగూడ వరకు ట్రాఫిక్ సమస్యపై పలుమార్లు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లామని స్పందించిన ఎంపీ రోడ్డు వెడల్పు కోసం ఐఐసిటీ డైరెక్టర్కు లేఖ రాశారని తెలిపారు. ఇక ఐఐసిటీ అధికారులు రోడ్డు వెడల్పు విషయంపై జిహెచ్ఎంసీకి లేఖ పంపిన ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన పురోగతి లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి నాచారం ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. కారణం ఏమొచ్చిందంటే మనకు హబ్సిగూడ ఐఐసిటీ దగ్గర ఆ గోడ ఏదైతే ఉందో అది కొద్దిగా దగ్గరకు ఉంటది. అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. దాని గురించి మేము నిన్న ఇది వరకు కూడా ఎంపీ ఈటెల రాజేందర్ గారిని మేము అడగడం జరిగింది. అలా మరి రోడ్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే మరి ఇక్కడ ఈ రోడ్ అయితే వైండింగ్ చేస్తే బాగుంటుందని అడిగితే ఏప్రిల్ 22 తారీఖున ఈటెల రాజేందర్ ఆఫీస్ గారి నుంచి ఐఐసిటీకి వాళ్ళు ఒక లెటర్ పంపడం జరిగింది. ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఈ రోడ్ వైండింగ్ చేస్తే ఒక పక్క మెట్రో ఉంది, ఆ మెట్రో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే చెర్లపల్లి టర్మినల్ ఒకటి స్టార్ట్ అయింది. దానికి ప్రధాన దారి మన ఈ హబ్సిగూడ మీదికి వెళ్ళి పోవాల్సి ఉంటుంది. మేము ఈటెలందరినీ కలిసినప్పుడు ఏదైతే నాచారంకు సంబంధించి హబ్సిగూడ దగ్గర రోడ్ వెడల్పు చేయాలి, తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి కొరకని రోడ్డు వెడల్పు చేయడానికి ఐఐసిటీ సిసిఎల్కి సంబంధించినటువంటి గోడలు తీసేస్తే జరుగుతుందని అడగడం జరిగింది. దానికి సంబంధించి ఈటెల రాజేందర్ గారు ఎప్పుడైతే సైన్స్ ఫేర్ సిసిఎంలో జరిగినప్పుడు వారు అప్పుడే వచ్చిన సెంట్రల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు అప్పుడే అక్కడ ఉన్న డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అప్పుడు డైరెక్టర్ నుంచి ఒక లెటర్ రావడం ఏం జరిగిందంటే మేము ఏదైతే లెటర్ మేము ఫార్వర్డ్ చేసామో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా మాకు ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటాం మనం ఎటువంటి లెటర్ రాలేదు. దానివల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. మీరు ఇట్లా అక్కడి నుంచి ల్యాండ్ అక్విజిషన్ కి ఎటువంటి హామీ ఇస్తే మేము ఫర్దర్ దాన్ని సెంట్రల్ వాళ్ళ ఆఫీసర్లకు పంపించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. దాని విషయం నాచారంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య శ్రీగూడ నుండి నాచారం చౌరస్తా వరకు ప్రతిరోజు పొద్దున మబ్బుల 5 o'clock నుండే సాయంత్రం 11 అయినా 12 అయినా కానీ ఈ ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉండడం వల్ల ఈరోజు నాచారం ప్రజలకు గానీ ఇటు మల్లాపూర్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించిన ప్రజలకు గానీ విపరీతంగా చాలా ప్రాబ్లం కలుగుతున్నది. దీని మీద ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ రాను 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 చాలా విరగడం ఏంటంటే నాచారంలో ప్రతి స్కూలు ఈ రోజు ఉండడం వల్ల స్కూళ్లు కానీ ఇండస్ట్రియల్ ఏరియా కానీ అన్ని ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీని మీద ఐఐసిటీకి సంబంధించిన కూడా దగ్గర ఉండడం, రోడ్ చిన్నగా ఉండడం వల్ల పెద్ద సమస్య ఏర్పడింది. దీని మీద మన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిన్న ఎన్టీఆర్ కలవడం జరిగింది. కలిసి ఈ ఐఐసిటీ సంబంధించిన కాంపౌండ్ వాల్ సెట్ బ్యాక్ కావాలి, సెట్ బ్యాక్ అయితేనే ట్రాఫిక్ సమస్య